హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా హస్బెండ్ ఈవినింగ్ స్నాక్స్ కోసం పకోడీ చేయమన్నారండి. రెగ్యులర్గా కాకుండా ఇలా పాలకూరతో నేను పకోడీ తయారు చేసుకున్నా. ఒకసారి వాటిని తయారీ విధానం చెప్తానండి. పాలకూరని నీట్గా కడిగేసుకున్నా. తర్వాత కొద్దిగా శనగపిండి తీసుకున్నానండి. క్రిస్పీ కోసం కొద్దిగా బియ్యం పిండి తీసుకున్నా. మనం తినేది అరగడానికి కొద్ది జీలకర్ర తీసుకున్నానండి డైజెషన్ కోసం. తర్వాత కొద్దిగా సాల్ట్ అండి వేసేసుకున్నా సరిపడినంత. పాలకూరని ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని పిండిలో వేసుకున్నానండి పాలకూరని. తర్వాత ఒక ఆనియన్ తీసుకున్నానండి, పచ్చిమిర్చి కూడా తీసుకొని కట్ చేసుకుని అందులో వేసుకున్నానండి. పచ్చిమిర్చి కారంగా ఉండడం వల్ల నేను కారం వేసుకోవాలి లేదండి, మీకు కావాలంటే కొద్దిగా కారం కావాలన్నా వేసుకోవచ్చు. నాకు కారం సరిపోతుందని నేను పచ్చిమిర్చి వేసుకున్నా. ఇలా కలిపేసుకున్నానండి ఒకసారి వాటర్ వేయక ముందల. తర్వాత కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకున్నా. చూడండి ఇలా కలిపేసుకోవాలండి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని స్టవ్ పై పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న చిన్నగా పకోడీ వేసుకున్నానండి. పాలకూర పకోడీ ఇలా చిన్న చిన్నగా వేసుకున్న తర్వాత అది కొద్దిగా వేగిన తర్వాత కలిపేసుకోవాలండి. కొద్దిగా రెడ్గా వేగే వరకు బాగా కలిపేసుకోవాలండి. బ్రౌన్ కలర్ అలా సేపు వచ్చే వరకు, బాగా వేగే వరకు. ఇలా నార్మల్ పకోడీ కాకుండా ఇలాగా అప్పుడప్పుడు ఇలా ఆకుకూరలతో కూడా తింటే బాగుంటుందండి, హెల్త్కి కూడాను. ఇలా ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా ఇలాగా ఆకుకూరలు నచ్చిన వాళ్ళు ఇలాగ పకోడీ కింద గట్ట వేసేసుకుంటే బాగుంటుందండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో పాలకూర పకోడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.